గత 4 monthsగా వరుసగా జరుగుతున్న మర్డర్స్. ఈ మర్డర్స్ వెనుక ఒక సైకో కిల్లర్ ఉన్నట్టు పోలీస్ వారు తెలిపారు. ఇప్పటికీ ఆ సైకో కిల్లర్ని కనిపెట్టడానికి పోలీసులు గాలిస్తున్నారు. ఇంతకీ ఎవరు ఆ సైకో కిల్లర్? అసలు అతని మోటివ్ ఏంటి? ఎందుకని ఇంత కిరాతకంగా అమాయకుల ప్రజల్ని చంపుతున్నాడు? ఇదంతా తెలుసుకోవడానికి డైరెక్ట్ గా మా టీం సర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేస్తుంది. వీలైనంత త్వరగా సైకో కిల్లర్ ఎవరో సమాచారం అందజేస్తాం. నేను మీ శృతి. స్టే ట్యూన్ టు TV21. ఎలా ఉంది ఇప్పుడు? పర్వాలేదు సార్, బాగానే ఉంది. ఒక్క ఇంజెక్షన్ చేస్తా, మొత్తం సెట్ అయిపోద్ది. సరే సార్. డాక్టర్ డాక్టర్ राम नाम सत्य है. సార్ ఏంటో మంచి జోష్ మీద ఉన్నారు. మేడం ఎప్పుడెప్పుడు చూడాలా అని మంచి జోష్ మీద ఉన్నా. హబా హేము, ఒకసారి నువ్వు కళ్ళు మూసుకోవచ్చు కదా? ఏంటో చెప్పవా? కళ్ళు మూసుకోవచ్చు కదా ఒకసారి? సరే అయితే. ఏ టేస్టీ చాక్లెట్ ఫర్ ఎ బ్యూటిఫుల్ గర్ల్. హబా చాలు, అక్కడ నా ఫ్రెండ్ పెళ్ళికి టైం అవుతుంది, వెళ్దామా? ఎక్కండి మేడం.
అబ్బా ఎందుకు మేడం ఈ ఎండలో కష్టపడ్డాం స్టూడియోలో చక్కగా ఏసీ వేసుకొని ప్రోగ్రామ్స్ వేసుకోకుండా. అలా చేస్తే కిక్కేముంది నారాయణ, ఏదైనా స్పెషల్గా చేయాలి. అందుకేనా మేడం మన ఛానల్లో ఎవ్వరూ చేయని ఆపరేషన్ ఆ సైకో కిల్లర్ని మీరు తీసుకున్నారు? ఎలాగైనా ఆ సైకో కిల్లర్ ఎవరో తెలియాలి, మన న్యూస్ ఛానల్లో బ్రేకింగ్ న్యూస్ రావాలి. ఎండి కాల్ చేస్తున్నారు నారాయణ. లిఫ్ట్ చేయండి మేడం, ఏమో క్యారీవాన్ పంపిస్తాడేమో. హలో శృతి, సార్. ఈస్ దేర్ ఎనీ అప్డేట్? సార్, నా గెస్ట్ కరెక్ట్ అయితే ఆ సైకో కిల్లర్ నెక్స్ట్ మూవీ లొకేషన్లో ఉంటుంది సార్. ఏ క్షణమైన ఆ సైకో కిల్లర్ ఎవరో మీకు అప్డేట్ చేస్తాను సార్. ఓకే శృతి, టేక్ కేర్. ఇన్ ఎమర్జెన్సీ కాల్ మీ. బాయ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఏమైంది భయ్యా? రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇటువైపు వెళ్తే 5 కిలోమీటర్స్ అవే రీచ్ అవుతారు. థ్యాంక్ యూ భయ్యా. ఏమైంది? ఇటు రూట్ లేదంట, అటు వెళ్దాం, ప్రాబ్లం లేదు. శివ, ఇక్కడేదో గుడి ఉన్నట్టుంది, వెళ్దాం కదా? ఇందాకేదో ఫంక్షన్ ఉందన్నావు, టైం అవుతుందన్నావు. ప్లీజ్ శివ, ప్లీజ్ వెళ్దాం కదా? సరే సరే. ఈ అమ్మాయిని అర్థం చేసుకోవటం మన వల్ల కాదురా బాబోయ్. అవును, బాలయ్య బాబు సినిమాలు చూస్తావా నువ్వు? దండం పెట్టుకునేటప్పుడు మాట్లాడద్దు. మీ ఇద్దరు పెళ్ళి ఎప్పుడు? మొన్నే కదండి స్టడీ అయిపోయింది, మెల్లిగా ప్లాన్ చేసుకుంటాం. శివ, నా కోసం ఐస్ క్రీమ్ తీసుకొస్తావా? సరే ఉండు, తీసుకొస్తా. థ్యాంక్ యూ. అమ్ము 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 నాకేమోతో భయం అవుతుంది. అడవిలో అయితే ఏమున్నారో ఏమో, అసలు ఏం చేయాలో ఏం అర్థం అవ్వట్లేదు అసలు. అబ్బా కొంచెం అర్జెంట్ మేడం. వెళ్ళరా?
మేడం మేడం నాకు చాలా భయంగా ఉంది మేడం. ఈ టైంలో ఫ్రాంక్స్ వద్దు మేడం, ప్లీజ్. అన్నా అన్నా నేను కాదన్నా, అంత తింగర మొక్క చేసిందన్నా. నువ్వు చాలా మంచోడు అన్నా, నువ్వు సైకో కాదన్నా. రేయ్ రే రే రేయ్ ఏం మాట్లాడుతున్నావురా? ఎవరా సైకో? ఎవరా తింగర్ మోహంది? అసలు ఇక్కడ ఏం జరుగుతుందిరా? ఇదిగో టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఈ వాటర్ తాగు. బై ద వే, ఐఎమ్ శివ. ఐఎమ్ నారాయణ, కెమెరామ్యాన్. అసలు ఏం జరిగింది? అది బ్రో జరిగిన స్టోరీ. ఇక్కడ మిస్ అయిన ఆ 2 గర్ల్స్ ఇప్పుడు ఆ సైకో గాడి దగ్గరే ఉండొచ్చు. 2 గర్ల్స్ ఎవరు బ్రో? నేను చెప్పిన స్టోరీలో ఒక అమ్మాయే కదా మిస్ అయింది. నీ స్టోరీలో నీ మ్యామ్ మిస్ అయితే నా స్టోరీలో నా హీరోయిన్ మిస్ అయింది. నేనంటే నీకెంత ఇష్టం? అలా ఎవరైనా అడుగుతారా? నువ్వంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. నీతో నాకు లైఫ్ లాంగ్ ఇదే హ్యాపీనెస్ కావాలి. తప్పకుండా, ఖచ్చితంగా ఎప్పుడు ఇదే హ్యాపీనెస్ నీ ఫేస్లో ఉంటుంది. మనం ఏం చేయలేం బ్రో, అసలే వాడు పెద్ద సైకోగాడు, చాలా మందిని చంపేశాడు. వాడెంత పెద్ద సైకో అయినా కానీ నా పిల్ల జోలికి రానంత వరకు, నా పిల్లకేమైనా అయితే నరికి తిండి తక్కువ. ఆ సైకో గాడికి నా సైకోయిజం చూపిస్తా. నాకు చాలా భయంగా ఉందండి. ఎందుకు ఇలా భయపడుతున్నావు? మహా అయితే ఏం చేస్తాడు? చంపుతాడు. అసలు వచ్చిందే ఈ సైకోవన్ కోసం. నీకేమైనా మెంటలా? ఆ సైకో గాడి కోసం వచ్చావా? డిస్టర్బ్ చేయమాకండి. ఇక్కడ ఒకళ్ళని చంపుతున్నాగా, వీళ్ళని చంపాక మీ దగ్గరికే వస్తా. బీ కామ్. నేను నీకు ఎలా కనపడుతున్నారా? ఒక్క మొక్క వదిలేసి స్టఫ్ అంతా దెంగి తినేసావు. సారీ బ్రో, ట్యాంక్స్లో తినేసాను. నాకు ఒక చిన్న డౌట్ అడగచ్చా? అడిగిసావు. కొంపదీసి ఆ సైకో నువ్వు కాదు కదా? నేలకేసి తొక్కి చంపుతావు. ఎవడ్రా సైకో? నా కోపం వస్తుందా? నా కోపం వస్తుందా? కోపం ఎక్కడుంది? శ్యాంబాబులాగా శాంతంగా ఉన్నారు. మీ ఫేస్లో అంత ప్రేమ కనిపిస్తుంది. శ్యాంబాబా ఎవడరా? అదేం లేదు బ్రో, వదిలే. మీ ఫేస్లో ప్రేమ కనిపిస్తున్నాను కదా, మీ ప్రేమ కదా నాకు చెప్పచ్చు కదా. నీకేమైనా పిచ్చా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఒకసారి చెప్తే అర్థం కాదా? మళ్ళీ మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు నువ్వు? ఎవడు వాడు? నీ వెనకాల ఎందుకు పడుతున్నాడు? యాక్చువల్లీ ఏమైందంటే ఎప్పటి నుండో నన్ను బాగా టీజ్ చేస్తున్నాడండి. ఒకసారి గట్టిగా వార్నింగ్ ఇద్దాం అనుకున్నా. ఈ లోపే వాడు నన్ను చేంజ్ చేసుకునే లోపే మీరు వచ్చారు. చాలా థ్యాంక్ యూ అండి. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నాకు కాల్ చేయండి, నేను చూసుకుంటా. ఓకే, థ్యాంక్ యూ అండి. నువ్వు వెళ్ళు, నేను ఇప్పుడే వస్తా. ఓకే. ఎవర్రా నువ్వు?
మళ్ళీ వచ్చిందిరా పోరి. హే, ఐ వాంట్ షేర్ విత్ యూ సంథింగ్ కొంచెం ఇంపార్టెంట్. ఓ రియల్లీ? యా చెప్పు. ఐ థింక్ ఐ యామ్ నెక్స్ట్ ఏంటి చెప్పు. నువ్వు అలా టెన్షన్ పెడితే నాకు చెప్పడం రాదబ్బా. పర్లేదు చెప్పు. ఐ లవ్ యూ. వాట్? ఈజ్ ఇట్ ఎ జోక్? చూడమ్ము, నీ మీద నాకు ఫ్రెండ్ ఫీలింగ్ తప్ప ఏ ఫీలింగ్ లేదు. సారీ, డోంట్ మైండ్. అదేంటి, నేను నీతో ఇంత క్లోజ్గా ఉన్నాను, నేను లవ్ చేస్తున్నానని నీకు ఒక్కసారి కూడా అనిపించలేదా? సారీ అబ్బా, లవ్ అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు? నేను తాగితే తిడతాను, నేను పడతాను, నేను కొడతాను కూడా. నేను తట్టుకుంటాను. దేవుడా, ఈ అమ్మాయికి ఏం చెప్తే అర్థమవుతుంది? ఐ లవ్ యూ. రేపు ఇదే టైంకి ఇక్కడికి వస్తాను. నీ డెసిషన్ ఏంటో నాతో చెప్పు. ఓకే, బాయ్. నువ్వు కూడా చెప్పు బాయ్. సరే బాయ్. బ్రో, మా వల్ల పిల్ల పడిపోయింది కదా, దావత్ లేదా బ్రో? పోరా. శివ, ఏం ఆలోచించావు? నాకు నిజంగా లవ్ అంటే ఇంట్రెస్ట్ లేదు. నువ్వు ఓకే చెప్పకపోతే నేను ఈ పాయిజన్ బాటిల్ దాగి చచ్చిపోతా. ఇది పాయిజన్ బాటిలా? నేను ఇంకా కాఫ్ సిరప్ అనుకున్నానే. చెప్పు, ఎస్ ఆర్ నో? నో. చచ్చిపోయిందా కొంపదీసి? ఏం చేశారా? నేనేం చేయలేదురా. నేను ఎప్పుడూ అనుకున్నా నువ్వు ప్రొఫెషనల్ కిల్లర్ అని. అది నువ్వు ఇప్పుడు నిజం చేసావు. ఆపరా. అమ్ము అమ్ము, సరే చెప్తున్నా అసలే. ఇది నిజంగానే కాఫ్ సిరపే. నాకు తెలుసు. రే, ఏదో సౌండ్ వినపడిందా? అన్నా, రే, నువ్వు ఇక్కడే ఉండు, సైలెంట్గా ఏం మాట్లాడుకుంటుండు. నేను వెళ్ళి చూసొస్తా. మోసుకు తీరా నువ్వు కొడతావారా? అన్నా అన్నా లేనా అన్నా, ప్లీజ్ అన్నా లేనా అన్నా లేనా.
వెళ్ళిపోరా. అన్న లేదన్నా, అన్న అన్న లేదన్నా, అన్నా ఎవర్రా నువ్వు? నన్ను ఎందుకు తీసుకొచ్చావు? రేపిస్తావా? రే నువ్వు అసలు మనిషివేనా? యూ బ్లడీ ఈడియట్, యూ డోంట్ హ్యావ్ హ్యూమానిటీ, క్యూరల్ యానిమల్. ఛీ! ఏయ్ స్టాప్, వాన్నే మనకు చచ్చిపోతావు. నన్ను చూస్తూ ఉంటే నీకు అలా అనిపిస్తుందా? ఉండు చెప్తా. నువ్వు బతికి ఉండగానే ఒక్కొక్క పాటు నరుకుతా. హ్యాపీ జర్నీ. ప్లీజ్ అన్నా, నన్నేం చెయ్యకు. నీకేం కావాలన్నా ఇస్తాను. నన్ను నమ్ముకొని మా ఫ్యామిలీ ఉంది. అక్క ప్లీజ్ నువ్వైనా చెప్పు. నిన్ను నమ్ముకొని నీ ఫ్యామిలీ ఉందా? మరి నా చేతిలో చచ్చిన వాళ్ళకి లేదా ఫ్యామిలీ? లాగు చేయకుండా మూసుకొని కళ్ళు మూసుకో. హెల్ప్ 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 హెల్ప్. అరవకు. మీరు అరిసినా మీకోసం దట్టమైన అడవిలోకి ఎవ్వరూ రారు. అయినా సరే నువ్వు అరిచావంటే ఒక్క అరుపుకి ఒక్కొక్క పాటు నరుకుతా. అర్థమైందా? ప్లీజ్ అన్నా, వదిలే అన్నా. ఏం కావాలో చెప్పన్నా ప్లీజ్ అన్నా. నిన్ను ఒక్కొక్క ముక్క నరుకుతూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా నాకు. ఏంటిది? అరే లేరా, లేగు లే. నేను చంపేది వదిలేయడానికి కాదు, ఆనందం కోసం మాత్రమే. ఆయన నువ్వు బతికి బయటికి వెళ్ళి ఏం చేస్తావు? ఏదో ఒకరోజు చచ్చిపోవడమేగా. అదేదో ఇప్పుడే చచ్చిపోతే ఏముంది? ఏంటి కామెడీయా? ఇక్కడికి ఎవ్వరు రారు చెప్పాగా. అరిస్తే దీనికన్నా కుక్క సావుసేస్తారు. ఇక నెక్స్ట్ మీ వంతే. మీకు ఇష్టమైన దేవుని తలుచుకుని దండం పెట్టుకోండి. ఏంటి? శివ జాగ్రత్త, శివ శివ నువ్వు జాగ్రత్త, ఆ సైకో గాడు మంచివాడు కాదు.
ఏమైంది మేడం? సారీ 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 సారీ. చాలే. ఏమైందమ్ము? రేయ్ ఇప్పుడే వస్తా, ఒక నిమిషం. మేడం రండి మేడం. అబ్బా రండి మేడం, పదండి పదండి. చెప్పురా, ఎంతమందిని చంపుంటావురా నువ్వు? చెప్తా. ఎందుకురా ఇలాగయ్యావు? చెప్పురా, చెప్పు. నేను ఇలా అవ్వటానికి కారణం నువ్వు ఇప్పుడు కాపాడావే యాంకర్ శృతి. ఆ అమ్మాయి యొక్క కారణం ఇలా అయిపోవటానికి. వాట్స్ ద అప్డేట్ శృతి? సార్ సైకో కిల్లర్ దొరికాడు సార్. మీకు లొకేషన్ సెండ్ చేస్తాను. వాడు ఏమైనా చెప్పాడా? ఇంకా ఏం చెప్పలేదు. నా నేమ్ మాత్రం బయటికి రావద్దు. డూ వాట్ ఎవర్ యూ వాంట్. ఓకే ఐ విల్ టేక్ కేర్. ఓకే బాయ్ సార్. చాలా భయపడ్డాను శివ, బట్ నీ ప్రామిస్ని నువ్వు నిలబెట్టుకున్నావు.